సార్ మిమ్మల్ని ఎందుకు ఈ వినూత టార్గెట్ చేస్తుంది? అది ఆమెను అడగాలండి, మాకేది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మర్డర్ చేసిందని దొరికిపోయింది, సీసీటీవీ దొరికినాయి, చెన్నైలో అన్నీ కూడా వాళ్ళు ఫైల్ చేశారు, అంతా అయ్యింది. తర్వాత ఈ వీడియోలు రిలీజ్ చేస్తే ఒక డైవర్షన్ కోసమో లేకుంటే ఏదో ఉపయోగం కోసం నాకు కూడా ఏదో డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ రకంగా చేయడం వల్ల ఏదో ఉపయోగం ఉందని ఎవరో చెప్పుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలా ఏ రకంగా ఒక ఫ్రేమ్ చేయబడుతుందో, ఏ రకంగా క్రిమినల్ మెంటాలిటీతో వాళ్ళు ఉన్నారో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నాను. వీడియోలో రాయుడు మీరు వాళ్ళ ఆ దంపతులను చంపడానికి సహకరించాలి, డబ్బులు కూడా ఇస్తా ఉన్నారని చెప్పి ఆ వీడియోలో, అంటే రాయుడుతో మీరు ఆ విషయాలు ఏమైనా డిస్కస్ చేశారా? ఇప్పుడు ఒకటండి, వినూత అనే ఆవిడ మా ఇంటికి 2 సార్లు వచ్చింది. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఒకసారి స్టిక్ విజిట్కి వచ్చింది, ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఒకసారి రావడం జరిగింది. ఆయనతో పాటు రాయుడు వచ్చాడు. ఇప్పుడు మా ఇంట్లో డ్రైవర్ ఎవరో, మా ఇంట్లో పనులు ఎవరో నాకు తెలుసా లేకుంటే మీకు తెలుసా? హౌ డూ యూ నో హూ ఈజ్ ఎ డ్రైవర్ ఫర్ దట్ లేడీ? మాకెట తెలుస్తుందండి వాడు అతను ఎవరో, మాకేమన్నా ఉందా ఏ సబ్జెక్ట్? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కథలు ఏందో సమాచారం మనకు తెలుస్తుందా? డిపాజిట్ కూడా రాని వాళ్ళు ఓడిపోయినప్పుడు మాకు ఏం అవసరం ఉంటుంది చెప్పండి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆవిడ చెప్పిందని మీరు నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నారు, నేను ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నా. 5,000 కూడా రాని ఆమెకి, డిపాజిట్ కూడా రాని ఆమెకు నేను 30 లక్షలు ఖర్చు పెట్టి నేను వీడియోలు తీసుకొని ఏమి సాధించాలా, ఏం చేయాలా? వాట్ ఈజ్ మై మోటివ్? అసలు నాకు ఏం అవసరం ఉందని మీ పాయింట్ నేను చెప్పి అర్థమవుతుంది. నాకు ఏం అవసరం ఉందండి? నాకు వీడియోలు ఖర్చు పెట్టే వీడియోలు ఎందుకు తీసుకోవాలా, ఏం చేసుకోవాలా? మీరు ఇద్దరు కూడా ఒకే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇలా ఒకరికొకరు వైరల్గా